హలో అండి, అందరికీ హాయ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ బృందానికి, మరి మన స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి, అలాగే మన ఫాలోవర్స్కి అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అండి. హ్యాపీ రక్షణ బంధ్ శుభాకాంక్షలు అయితే ఇప్పుడు చెప్పాను, కానీ వీడియో వచ్చేసి రాఖీ పండుగ రోజుతేనండి. అప్పటి నుంచి కూడా అప్లోడ్ చేయటానికైతే కుదరలేదు, అందుకని చెప్పేసి ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను. మరి ఆ రోజైతే చాలా సంతోషంతో అందరూ కూడా ఉన్నారు కదా బంధువుల మధ్య. మరి మా మనవడు చాలా హ్యాపీగా మరి రాఖీ పండుగ అయితే జరుపుకున్నారు. వాళ్ళే కాదండి, వాళ్ళతో పాటు మేమందరం కూడా జరుపుకున్నాము. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఆనందంతో సంతోషంతో ఉంటుంది ఈ వీడియో వచ్చేసి. ఆ రోజు బంధువులందరూ ఉండటానికి కారణం ఏంటంటే, మరి 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా, నాన్నగారు వర్ధంతి. మరి ఆ రోజే రాఖీ పండుగ కూడా వచ్చిందండి. ఆ రోజే అందరూ ఉన్నారని చెప్పేసి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట రాఖీ పండుగ. ఫస్ట్ మా మనవరాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టారు. మరి మా మనవరాళ్ళిద్దరూ కూడా ముద్దుల తమ్ముడికి రాఖీ అయితే కట్టేశారు. మరి అక్కల రాఖీ కట్టాడు కదా, మరి గిఫ్ట్ కూడా ఇచ్చేసాడు. మరి డ్రెస్సులు చూసారా, ఇద్దరికి ఒకే కలర్ తీసుకొచ్చాడు అనమాట మా బుట్టోడు. చాలా బాగున్నాయి కదా, ఇద్దరికి కూడా చక్కగా సూట్ అయినాయి. నాకైతే బాగా నచ్చినాయి అనమాట. ఇంకా ముద్దులతో ముంచేసేసారు తమ్ముడిని, అలాగే తమ్ముడు కూడా అక్కలతో చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూసేపాటికి మాకు ఇంకా ముచ్చటేసింది అనమాట, బంధుమిత్రుల మధ్య జరగటం. అలాగే మరి అక్క వాళ్ళ మనవడు అనమాట, మరి ఆ తమ్ముడు కూడా ఇద్దరు అక్కలు కలిసి రాఖీ కట్టేసేసారు. చాలా సంతోషంతో తమ్ముడు కట్టేటప్పుడు అక్కలు చూడండి ఎంత ఆనందంగా ఎలిగిపోతున్నారో. మరి ఆ తమ్ముడు కట్టేసేసినాక ఆ తమ్ముడు కూడా ఇద్దరికి చెరో గిఫ్ట్ అయితే ఇచ్చేసాడనమాట. అలాగే మరి రాఖీ కట్టినాక ఇద్దరు అక్కలు కలిసి ఈ తమ్ముడిని కూడా ముద్దులతో అయితే ముంచేశారు. అక్క తమ్ముళ్ళ అనుబంధం మరి చిన్నపిల్లల కాడ నుంచి మరి రాఖీ కడతో స్టార్ట్ అయిందండి. పెద్దవాళ్ళ దాకా చూడండి, స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఎప్పుడు కట్టవాళ్ళు కూడా మరి కట్టారు, వాళ్ళ ఆనందాన్ని మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అలాగే మరి మా మనవాళ్ళకి మనవరాలతో పోయిన సంవత్సరం కట్టించాలనుకున్నాము. మరి సడన్గా నాన్నగారు అయితే చనిపోయారు కదా, ఇంకా సడన్ షాక్లో ఉండిపోయాము అందరము. అదే రాఖీ పండుగ రోజే చనిపోయారనమాట. అందుకని ఎవరికి వాళ్ళకే మరి చాలా బాధలో షాక్తో అయితే ఉండిపోయాము. మళ్ళీ ఈ సంవత్సరం అదే రోజు మరి నాన్నగారి వర్ధంతి రావటం, మరి మా బంధువులందరూ అక్కడ ఉండటం, మా పిల్లలు కూడా ఉండటం, అందరూ కూడా చాలా హ్యాపీగా జరిగిందనమాట. మరి నాన్నగారు అనుకున్నారేమో పోయిన సంవత్సరం నా గురించే కదా ఆగిపోయింది, ఈ సంవత్సరం నా గురించే అందరినీ ఆనందంతో కలపాలని చెప్పేసి అనుకుని ఉంటారు. అందుకని అవకాశం అయితే మా అందరికి ఇచ్చారు. అందుకని అందరూ కూడా నాన్నగారు ఆశీస్సులు తీసుకుని చెప్పేసి ఈ పండగ అయితే జరిపారనమాట. మరి వీళ్ళు వచ్చేసి మా మేనల్లుళ్ళండి, మా మేనకోడలు. మరి మా అమ్మ, మా చిన్నమ్మ, మా చెల్లి, మా చెల్లెల వాళ్ళ బాబు అనమాట అక్కడ ఉన్నది. అమ్మమ్మలు చూడండి కూర్చుని అలా మురిసిపోతున్నారా చక్కగా. మనవరాలు మరి మనవాళ్ళకి రాఖీ కడుతుంటే ఎవరికైనా అంతే కదా, అదొక ముచ్చట. మరి మా మనవరాళ్ళు మరి మా మనవడ కట్టేటప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో, అలాగే మరి ఈ అమ్మమ్మలు కూడా మరి సంతోషపడాలి కదా. అమ్మమ్మలు కదండి, ఈ నాయనమ్మలు మర్చిపోయాను. ఈ నాయనమ్మలు కూడా మరి అంత సంతోషపడుతున్నారనమాట. ఇంకా ముందైతే మా మేనకోడలో అందరికీ మరి బొట్టు అయితే పెట్టేసింది, తర్వాత చేతికి గన్నం రాసింది. ఇంకా ఇప్పుడు అందరికీ రాఖీలు అయితే కట్టేస్తుంది. చూడండి, కాయలు 4-5 రకాలు, స్వీట్లు 4-5 రకాలు వస్తా తెస్తుంది అనమాట. మరి తమ్ముళ్ళకి అన్నయ్యకి కట్టి చాలా ఆనందంతో సంతోషంతో కట్టి చక్కగా తినిపిస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా కడతా ఉంటుంది. ఇంకా మేమే దూరంగా ఉండి రాలేక
అదిగాక నాకు అంతగా అలవాటు లేక, మరి ఎందుకంటే నేను ప్రేయర్ కదా ఫస్ట్ నుంచి అలాగే ఉండిపోయాను అనమాట. కానీ నాకు వీళ్ళని చూసేపాటికి నాకు కూడా కట్టాలని సంతోషం వేసింది. చూడండి, నేను కూడా కడతాను. వీడియో మట్టుకి స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకోకుండా చూడండి. మరి రాఖీలు అయితే కట్టేసిందిగా మా మేనకోళ్ళు అందరికీ మళ్ళీ కనురెప్ప మీద మరి పాలు రాయాలంటండి. చేతి అలా అయితే రాసేసింది. ఇప్పుడు మా మేనళ్ళు అందరూ కలిసి మరి మా మేనగాళ్ళకు బట్టలు అయితే పెట్టేశారు. అందరు ఆశీర్వచనం అయితే తీసేసుకుంది. అలాగే తర్వాత వచ్చేసి మా చెల్లెలు గారి పిల్లలండి, ముగ్గురు కూడా. ఈ ఇద్దరు ఒక చెల్లి పిల్లలు, తిన్న ఒక చెల్లి పిల్లాడు అనమాట. ఇంకా రాఖీ కట్టేదేమో మా అమ్మాయి తెలుసు కదా, చిన్నమ్మాయి అందరికీ యశస్వి. మరి రీల్స్లో కూడా ఉంటుంది. మరి మా సబ్స్క్రైబర్లకు అయితే తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తెలియదు కదా, వాళ్ళకి చెప్తున్నాను. మా చిన్నమ్మాయి అండి తిను. కాలేజీ డ్రెస్లో ఉందేంట అనుకుంటున్నారా, కాలేజీకి వెళ్తుందండి. సెలవు ఏమన్నారంట, మరి కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా హీట్ వచ్చేసింది అనమాట కాలేజీ నుంచి. అందుకే పొద్దున వీడియోలో మీకు కనిపించలేదు, రాలేదు నాన్నగారి వీడియోలో. ఇంకా వచ్చేసి వాళ్ళ తాతగారికి అయితే మరి దండం పెట్టుకుని తాతగారు ఆశీర్వాదం తీసుకుని మరి అన్నయ్యలకైతే తమ్ముడికైతే రాఖీ కట్టేసింది అనమాట. అలాగే సంతోషంతో అన్నయ్యలతో ఆశీర్వాదం తీసుకుంది. అలాగే తమ్ముడు కూడా ఆశీర్వదించి అందరికీ స్వీట్లు అయితే తినిపించేసింది. మరి అదే సంతోషంతో మరి చెల్లికి అయితే ముగ్గురు కలిసి గిఫ్ట్ కొనుక్కోమని మరి డబ్బులు అయితే ఇచ్చారు. సంతోషంతో చాలా బాగుంటారండి. మరి తను వచ్చేసి మా పెద్దమ్మాయి తెలుసు కదా అందరికి, తేజస్వి. మరి చాలా మందికి తెలియదు కదా, నాకు ఇద్దరు అమ్మాయిలండి. తనేమో పెద్ద అమ్మాయి, ఇందాక యశస్వి రెండో అమ్మాయి. ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి అనమాట. పెద్ద అమ్మాయి జంగారెడ్డిగూడెం దగ్గర జాబు వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద అమ్మాయికి ఒక పాప, అలాగే ఒక బాబు. చిన్నమ్మాయికి ఒక పాప అనమాట. చిన్నమ్మాయి కాలేజీకి వెళ్తుందని ఇంకా చిన్నమ్మాయి పాప నా దగ్గరే ఉంటుంది అనమాట. మరి మా పెద్ద అమ్మాయి కూడా మరి తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది. అలాగే తమ్ముడిని మరి మా పెద్ద అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆశీర్వదించేశారు. మరి అంతే సంతోషంతో తమ్ముడు అక్క కూడా గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చేసాడనమాట. చాలా సరదాగా సంతోషంతో జరిగిందండి ఆ రోజంతా కూడా. బంధుమిత్రుల మధ్యలో. తర్వాత వచ్చేసి మా పెద్ద అమ్మాయి తెలుసు కదా, అంటే అక్క వాళ్ళ అమ్మాయి పుష్ప. మరి ఈ బాబు వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబు, అక్కడ చూశారు కదా, తను కూడా మరి రాఖీ అయితే కట్టేసేసింది. తను కూడా సంతోషంతో మరి గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు అయితే ఇచ్చేశారు. ఇంకా మరి మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా, మా పుష్ప మరి మా పెద్దమ్మాయి తేజ ఇద్దరు కలిసి కట్టారు కదా. వాళ్ళ వీడియో అయితే నా దగ్గర లేదు. పవను అయ్యప్ప మరి మీరేమనుకోమాకండి, నా దగ్గర అయితే వీడియో లేదు, లేకపోతే ఇందులో యాడ్ చేసేదాన్ని. తర్వాత వీళ్ళు వచ్చేసి చెల్లెలు గారు బాబు జస్సు అనమాట, అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. అలాగే మరి ఇతను వచ్చేసి మా ఆయన గారు అనమాట, మా మరదళ్ళు. వీళ్ళు ఫస్ట్ టైం అండి మా ఆయన గారు రాఖీ కట్టించుకోవటం, అలాగే మా ఆయన గారికి రాఖీ కడతాం కూడా నాకైతే చాలా సంతోషం వేసిందండి. చాలా అండి, ఫస్ట్ టైం కదా, ఎందుకంటే తనకి ఎవరో లేరు అనమాట. తనది వచ్చేసి మేఘాలయ, అక్కడ నుంచి చిన్నప్పుడే వచ్చేసారనమాట, అందుకని ఎవరో లేరు. అన్నీ ఇంకా నేను మా పిల్లలు మరి మా తమ్ముళ్ళు మేమేనండి. కాకపోతే రాఖీ వచ్చేసి ఎప్పుడు డ్యూటీలో ఉంటారు, అది కాక అంతగా అలవాట్లేక ఎవరు కట్టలేదు. మరి ఈ రోజు మట్టికి మా నాన్నగారు కల్పించిన అదృష్టం అనమాట. మా నాన్నగారి కార్యక్రమానికి రావటం వల్లే కదా ఇలాగా మరి రాఖీ అయితే కట్టించుకున్నారు. నాకైతే ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి.
ఎవరికి కనిపించలేదు, లోపలే ఇంకా దిగమింగుకున్నాను. సంతోషం అలా ఇలా లేదండి, మా ఆయన గారికి కూడా తోబుట్టువులు వచ్చేసారు అని. తినొచ్చేసి మా మూడో మరదలు అనమాట, ముగ్గురు కలిసి రాఖీ కట్టినాక మరి ముగ్గురు ఆశీర్వచనం అయితే తీసుకున్నారు. అందరిని కూడా ఆశీర్వదించాము. తర్వాత వాళ్ళ అన్నయ్య మరి పసుపు కుంకుమ ముగ్గురు చెల్లెలకు కూడా మరి పసుపు కుంకుమ అయితే పెట్టాడు. తర్వాత వచ్చేసి మా అక్క అనమాట, మా పెద్ద తమ్ముడు, మా అక్క కూడా మరి తమ్ముడికి రాఖీ కట్టింది. అలాగే తమ్ముడిని మరి స్వీట్ తినిపించి తమ్ముడిని కూడా దీవించింది. మరి ఇంకో తమ్ముడు అనమాట, తినొచ్చేసి శేఖరు, ఇందాక మా మేనకోడలు ఉంది కదా మరి తిన పాపేనమాట తను. ఈ తమ్ముడు కూడా రాఖీ కట్టేసి మరి స్వీట్ తినిపించి ఈ తమ్ముడు కూడా ఆశీర్వదించేసింది. ఈ తమ్ముడు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వేనండి సంతోషం. ఎలాంటి బాధలున్నా కాసేపు అందరిని నవ్విచ్చేస్తాడనమాట. అలా జోకులేస్తూ ఉంటాడు. చాలా సరదాగా గడిచిపోతే మరి ఏ ఫంక్షన్కి అయినా ఈ తమ్ముడు కోసమే చూస్తూ ఉంటాము. సరదాగా ఉంటాడు అందరితో చక్కగాని. మరి వీళ్ళందరినీ చూసేపాటికి కూడా నాకు కూడా మరి మా తమ్ముళ్ళకి రాఖీ కట్టాలనిపించింది. ఇంకా నేను కూడా మరి రాఖీ అయితే కట్టేశాను. ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా మూడో తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయాడు. ముందు వీళ్ళిద్దరు తమ్ముళ్ళకైతే మా చెల్లి నేను కట్టేసామన్నమాట. మరి ఫస్ట్ టైం అండి ఇలాగా. మరి చెప్పాను కదా ఇంతవరకు ఎప్పుడన్నా కట్టానేమో గుర్తులేదు. ప్రేయర్లోకి వెళ్ళిన కాడ నుంచి చక్కగా ఫస్ట్ టైము. ఇక ప్రేయర్కి వెళ్ళి కట్టకూడదేమో అన్న ఇదిగా చెప్పేసి కట్టలేదండి. మరి వీళ్ళందరూ కట్టేపాటికి ఇదొక అనుబంధం, ఇదొక అనురాగం. చాలా నచ్చిందండి, చాలా నచ్చి నేను కూడా మరి చక్కగా కట్టేశాను. నాకైతే మనస్ఫూర్తిగా దీవించానండి మా తమ్ముళ్ళందరినీ కూడా మరి రాఖీ కట్టి. అంత ఆనందం అనిపించింది ఈ రాఖీ పండగకి. ప్రతి రాఖీ పండగ కూడా మా తమ్ముళ్ళు కానీ నేను కానీ రావాలి, ఇలా కలుసుకొని మా సంతోషాలను ఇలా పంచుకోవాలని అనిపించిందండి. వీలైతే ప్రతి పండగ కూడా ఇలాగే వస్తాను. ఎవరేమన్నా అనుకోని నేను మట్టికి రాఖీ కడతాను మనస్ఫూర్తిగా అయితే నిర్ణయించేసుకున్నాను. చాలా అనుబంధం, అనురాగం అసలుకి చెప్పలేనండి మాటల్లో. అంత సంతోషంతో మరి జరుపుకున్నాం అనమాట అందరం కూడా. రాఖీ పండుగ వచ్చేసి ఇదంతా కూడా మా నాన్నగారు ఆశీర్వచమేనండి. ఎలాగో చూడండి పళ్ళు స్వీట్లు మా మేనకోళ్ళ తెచ్చుకున్న పళ్ళేనండి అవి. అలాగే స్వీట్లు కూడా ఉన్నాయి. మేము కూడా ఆ స్వీట్లే తినిపించేసి ఇంకా రాఖీలు అయితే కట్టేసేసాము. తర్వాత వచ్చేసి మా చిన్న తమ్ముడి దగ్గరికి వచ్చామండి. నేను మా చెల్లి, మా అక్క కూడా వచ్చేదండి. మరి పని ఉందని చెప్పేసి అర్జెంటుగా మరి వెళ్ళిపోయింది అనమాట. తన రాఖీ కూడా నన్నే కట్టేసేమని చెప్పేసి వెళ్ళింది. అలాగే మరి నేనే ఇద్దరు కట్టేసేసి మరి మా తమ్ముడిని అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదించానండి స్వీట్ అది తినిపించి. నా తర్వాత మరి మా చెల్లి కూడా రాఖీ కట్టి, మరి మా చెల్లికి అన్నయ్య అవుతాడనమాట. మా చెల్లి చిన్నది మరి చిన్న కన్నా, అందుకని రాఖీ కట్టేసి మరి అన్నయ్యతో అయితే ఆశీర్వాదం తీసుకుందండి. మేము అందరికీ ఎంత సంతోషంతో అయితే రాఖీ కట్టామో తమ్ముళ్ళందరికీ కూడా అదే సంతోషంతో మరి మాకు కూడా మరి సంతోషంతో పండు తాంబూలం కూడా పెట్టారండి. ముగ్గురు 3 చీరలు పెట్టారనమాట. చీరలు చాలా బాగున్నాయి. ఇవ్వండి ముగ్గురు తమ్ముళ్ళు ఈ 3 చీరలు పెట్టారనమాట. కలర్లు కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. మరి అక్క వాళ్ళ చీరలు, వాళ్ళైతే చెల్లి చీరలు మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, అందుకని వాళ్ళ ఫోటోలు అయితే నేను తీయలేకపోయాను. అందుకేనండి ఈ యొక్క సంతోషం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనవరాల దగ్గర నుంచి మరి మా వరకు కూడా చాలా హ్యాపీగా జరిగిందండి. మరి ఇంత హ్యాపీగా జరిగిన ఫంక్షన్ని అదేనండి రాఖీ పండగని నా ఫాలోవర్స్ అందరితో పంచుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుని ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను అనమాట. మరి ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.